శ్రీకాంత్ షిండే ఇప్పుడు ఈ పేరు మహారాష్ట్ర పాలిటిక్స్ లో గట్టిగా వినిపిస్తుంది. ఎందుకంటే అయితే నాకు సీఎం పదవి ఇవ్వండి, లేదంటే నా కొడుకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వండి అంటూ ఓ ప్రపోజల్ ను బీజేపీ హైకమాండ్ ముందు పెట్టారట శివసేన పార్టీ చీఫ్ ఏక్నాథ్ షిండే. దీంతో ఇప్పుడు శ్రీకాంత్ షిండే ఎవరన్న చర్చ మొదలైంది దేశవ్యాప్తంగా. మహామాజీ సీఎం ఏక్నాథ్ షిండే కొడుకు శ్రీకాంత్ షిండే రాజకీయాల్లోకి రాకముందు ఆయన డాక్టర్, ఎంబీబీఎస్ తర్వాత ఆర్థోపెడిక్స్ లో ఎంఎస్ చేసిన శ్రీకాంత్ 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కళ్యాణ్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలిచారు. 2019లో కూడా అదే నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచారు. అత్యంత చిన్న వయసులో ఎంపీగా గెలిచిన మరాఠా వ్యక్తిగా రికార్డు సాధించారు శ్రీకాంత్. తన కొడుకును ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలని ఏక్నాథ్ షిండే డిమాండ్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. తాను అజిత్ పవార్తో కలిసి డిప్యూటీ సీఎం పదవిని తీసుకుంటే బాగుండదని, అందుకే తన కుమారుడి పేరును ఏక్నాథ్ ముందు తెచ్చారని తెలుస్తుంది. తన డిమాండ్ను అంగీకరించిన పక్షంలో మంత్రివర్గంలో కూడా తాను చేరబోనని ఏక్నాథ్ చెప్పారని సమాచారం. అయితే ఏక్నాథ్ చేస్తున్న డిమాండ్పై పార్టీలో మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏ మాత్రం అనుభవం లేని శ్రీకాంత్ను ఉన్నట్టుండి పెద్ద పదవి అప్పగిస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉందని సీనియర్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో ఆదిత్య ఠాక్రేను ఆయన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రమోట్ చేయడాన్ని ఏక్నాథ్ షిండే అప్పట్లో గట్టిగా వ్యతిరేకించారు. ఈ విషయంలో ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు చేశారు. తాము చేస్తే మాత్రం వేరు అన్నట్టు ఇప్పుడు అదే ఏక్నాథ్ షిండే తన కుమారుడి రాజకీయ భవితవ్యం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారంటూ అప్పుడే నెగిటివ్ టాక్ స్టార్ట్ అయింది.